నా పేరు శ్రీనివాస్ అండి, జనసేన పార్టీ. ఓకే. రీసెంట్ సర్వేల్లో గానీ కొంతమంది చెప్పడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా గవర్నమెంట్ మీదే దృష్టి పెట్టాడు. పార్టీ క్యాడర్‌ని కానీ, పార్టీని పట్టించుకోవట్లేదు. దీనివల్ల పార్టీ పూర్తిగా నాశనం అయిపోద్దని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎలా చూస్తారు? అంత అవాస్తవం అండి. నాకు తెలిసినంత వరకు అయితే ఏ కార్యకర్త కూడా అది కోరుకోవట్లేదు. ఇప్పుడు ఎంతసేపు కళ్యాణ్ గారు చేస్తున్న పని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారండి. రోడ్స్ దగ్గర నుంచి, ఆయన వర్క్ దగ్గర నుంచి, మన్యం జిల్లాలో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రజల్లో కనిపిస్తున్నాడండి. బయటికి కనిపించవసరం లేదు. వర్క్ పరంగా తాగునీటి దగ్గర నుంచి ఏదన్నా సరే, పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారండి. మాకు కావాల్సింది కూడా అదే. మమ్మల్ని గుర్తించకపోయినా మాకు పర్లేదండి. ప్రజలకి ఆయన ఉపయోగపడడం మాకు కావాలండి. అందరూ జనసేన కార్యకర్తలు. పార్టీ క్యాడర్ అనమాట. రేపొద్దున ఎలక్షన్స్‌లో మళ్ళీ పోటీ చేయాలన్న పార్టీ డెవలప్ అవ్వాలి కదా! సో, పార్టీని పూర్తిగా వదిలేశారని చెప్పి అంటున్నారు. అలా లేదండి, నాకు తెలిసినంత వరకు కమిటీలు వేయాలండి. కమిటీలు వేసి గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మీరు అన్నది నిజమే. గ్రామ స్థాయిలో కొద్దిగా బలోపేతం చేస్తే కార్యకర్తలు అందరూ వస్తూ ఉంటారు బయటికి. వచ్చే వాళ్ళకు ఒక నాయకుడి సపోర్ట్ అనేది కావాలండి. అది ఉంటేనే మనం ముందుకు సాగగలం. లేదా మీ గ్రామంలో లేదా? మా గ్రామంలో, మా ప్రసాదంబడి గ్రామంలో అయితే బాగానే ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందంటారు? గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉందండి, లేదని చెప్పలేము. అంటే క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ, టీడీపీ పార్టీస్తో పోలిస్తే ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి జనసేనకి. మాకైతే మా గ్రామంలో అయితే మాత్రం కుర్రోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ చాలా బాగుంది మా గ్రామంలో అయితే. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వాళ్ళే రేపు మీరు ఏమన్నా పోస్టులు పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎస్సీ నిధులు కావాలన్నా కూడా వాళ్ళు చేస్తున్నారా మీకు జనసేన పార్టీకి? లేకపోతే ఓన్లీ వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటున్నారు? లేదు, చేస్తున్నారండి. అన్నీ జరుగుతున్నాయి. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా జరుగుతున్నాయండి, పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో కొద్దిగా అడిగేవాళ్ళు ఉంటే జనసేన పార్టీ తరఫున ఇంకా జరుగుతాయండి. అది అంటే మీరు ఏమన్నారంటే కమిటీలు వేయాలి ఫస్ట్. నా ఉద్దేశం ఏంటంటే అండి, కమిటీలు వేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మంచి నాయకులు ఉంటుంటే ఇంకా జనసేన పార్టీ బలోపేతం అయ్యిద్ది. ఇప్పుడు బలోపేతంగానే ఉంది, ఇంకా బలోపేతం అయిద్దండి. 100% అయిద్దండి. కళ్యాణ్ గారి శ్రమ వృధా అవ్వకూడదు. ఆయన అలాగే ఉండాలి. కార్యకర్తలు కూడా కష్టపడతారండి 100%. చాలామంది ఏమన్నారంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, పనులు జరగక, లేకపోతే డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళకి. అలా అదేం లేదండి, అది అవాస్తవం అండి. పనులు అనేది పార్టీ పరంగా అయితే ఏం జరగట్లేదండి నాకు తెలిసి గవర్నమెంట్లో. 100% ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నాకు జరిగిందండి. నేనే రేషన్ కార్డు మొన్న కొత్తగా పెట్టుకున్నాను. మొన్న పెళ్ళయింది, రీసెంట్గా పెళ్ళయింది. రేషన్ కార్డులు వదిలేరు, రూల్స్ అన్నీ మార్చారు, అంతా బాగుంది. మా ఇంటి పక్కనే రోడ్డు పడింది, కానూరు డొంక రోడ్డు. ఎలా ఉండేదో నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి. ఎంత మందంలో వేసారో, ఎంత బాగా వేసారో, పక్కన కాలువ గట్టారు, అన్నీ బాగా వేసారండి. అన్నీ మనం చూస్తున్నాం కాబట్టి పనులు జరగట్లేదు అనేది మనం నమ్మకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు దన్నా నేష్ అండి. రామకృష్ణ బాడ్సింగి. గిరిజాల చిరంజీవి. జనసేన పార్టీ. జనసేన పార్టీలో ఏంటి మీరు? నాది జిల్లా ప్రచార కార్యదర్శి అండి, ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ జిల్లా. ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ మెంబర్. చీపురుపల్లి మండల ప్రధాన కార్యదర్శి. ఓకే. మీరు జనసేన పార్టీ కార్యకర్తలు కాబట్టి రీసెంట్గా కొన్ని సర్వేలు కానీ, చాలామంది యూట్యూబ్లో కానీ చాలా చోట్ల అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పార్టీని పూర్తిగా వదిలేశారు, ఇలా ఉంటే పార్టీ రేపొద్దున నాశనం అయిపోద్ది అని చెప్పి కొన్ని సర్వేలు కానీ కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎక్కువ మెజారిటీ వాళ్ళదే కాబట్టి వాళ్ళు జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదు, చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే కళ్యాణ్ గారు పార్టీని పక్కన పెట్టేశారు, కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అనడం అది పెద్దగా హర్షించదగ్గ విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు సార్ డిప్యూటీ సీఎం కాబట్టి సార్కు ఉండే కార్యక్రమాలు వీటి వల్ల కొంచెం బిజీ అయిపోవడం వల్ల అలాగ అనుకుంటున్నారు, కానీ అదేట్లేదు. కాకపోతే కార్యకర్తలు కొంచెం నిరాశలో ఉన్నారండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ లోకల్ నాయకులు, టీడీపీ నాయకులు కానీ, టీడీపీ వీళ్ళు కానీ పెద్దగా అక్కడ మనకి ప్రాధాన్యత అయితే ఇవ్వట్లేదండి, అది వాస్తవం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం కొంచెం సైలెంట్ అవ్వడం, కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం. అంటే నిన్న ఓ మీటింగ్లో కూడా చెప్పారు, మనం పార్టీ కన్నా కూటమి కన్నా మనకు ప్రజలే ఇంపార్టెంట్ ఫస్ట్. సో ప్రజలకు మేలు జరుగుతుందో లేదో చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పి మాట్లాడారు. అది 100కు 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సార్ని మేము ఫాలో అయ్యేది కూడా ఇలాంటి ఐడియాలజీ చూసే. కాకపోతే దానికి మేము హర్షిస్తాం. కాకపోతే కొంచెం పార్టీ మీద కూడా, కార్యకర్తల మీద కూడా కొంచెం దృష్టి పెడితే పార్టీ కొంచెం పుంజుకుంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం, ఒక ఆశయంతో, కొన్ని భావజాలాలతో నిజంగా ఈ కాలంలో రావడం, మాలాంటి వాళ్ళు మాకు కూడా అతను అడుగుజాడాలని నడాలని అనుకోవడం
ఒక మంచి అవకాశం అనమాట అతనితో కలిసి నడవడం అన్నది. కానీ ఇక్కడ పార్టీ ఎదుగుదల బేస్ మీద చూసుకుంటే అతను ఒక పార్టీని రూలింగ్లోకి తీసుకురావడానికి మేజర్గా గేమ్ చేంజర్లా పనిచేశారనమాట. కానీ అతను చేసిన ప్రతి సేవాభావం, ప్రతి సేవా కార్యక్రమాలు కూడా దాన్ని మేము కూడా అతనితో స్ఫూర్తితోనే ఇలా ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే మేము కూడా ఈ పార్టీ వెనకతల ట్రావెల్ అవ్వడం జరిగింది. కానీ పార్టీ అనేది క్రమేపీ ఎదుగుదల అనేది మొదలయ్యింది. కానీ ఇంకా కొంచెం బలపడడానికి పార్టీ మీద ఆయన కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ గతంలో కూడా ఇక్కడ చిగురుపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 2000 లోకల్ బాడీ ఎలక్షన్ బిఫోర్లో 22లో దాదాపు ఒక 24 మెంబర్స్ వరకు సర్పంచ్లు ఎంపీటీసీలుగా పోటీ చేశారనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే అదే ఇంకా మనకి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం బలపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఇంకా పోటీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పార్టీ మీద కొంచెం దృష్టి పెడితే ఇలా ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మంది పోటీ చేసి పార్టీ ఇంకా బలోపేతానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంత అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి పార్టీ నుంచి అధ్యక్షుల వారు దీన్ని ఇంకా పార్టీ మీద దృష్టి పెట్టి కొంచెం బలపడడానికి అవకాశం చూస్తే బాగుంటుంది అనేసి మేజర్గా మా అభిప్రాయం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి టీడీపీ కూడా జనసేనకి కూడా ఒక భాగస్వామ్య పార్టీ కాబట్టి వీళ్ళు కూడా జన సైనికులను కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి ఇంకా పార్టీ ఉన్నతికి ప్రజలకి సేవ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. మీరు చెప్పండి, గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది పార్టీ? అలాగే టీడీపీ వాళ్ళు కానీ అలా చూస్తున్నారు జనసేన పార్టీ? గ్రౌండ్ లెవెల్లో చాలా తక్కువ ఉంది. లాస్ట్ టైం ఈ ఎలక్షన్కి ముందు అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా చేసేవాళ్ళం అన్ని కార్యక్రమాలు. ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ తిరిగి జనసేన గురించి, జనసేన భావజాల గురించి అన్ని పవన్ కళ్యాణ్ ఏ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాల గురించి బాగా ప్రతి క్యాండిడేట్కి చెప్పి ప్రతి డోర్కి తిరిగి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇంతకు ముందులా ఇప్పుడు మేము తిరగలేకపోతున్నాము, వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజల నుండి వచ్చే సమస్యలు మేము తీర్చలేకపోతున్నాం. ఎందుకు తీర్చలేకపోతున్నాం అంటే అది టీడీపీ నాయకుల వలన, తర్వాత కొద్దిగా కొన్ని చిన్న తెలిసిందే కదా, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మేము ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మేము నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకంటే అందులో మా సమస్యలు కూడా ఉన్నాయి. మా సమస్యలు కూడా మేము తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సమస్య మీద మేము భూ సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి మా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి, మా పేరు మీద రాకపోవడం, ఇలాంటి చిన్నవి కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడము, ఎవరితో ఫోన్ చేపించినా అవ్వకపోవడం, ఇలాంటి చిన్న సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే కేవలం జనసేన అనేసరికి పక్కన పెట్టేస్తున్నారు, లేకపోతే జనసేన అనేసరికి పక్కన పెడుతున్నారు. తర్వాత టీడీపీ వాళ్ళ ద్వారా అవ్వాలి అనే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, వాళ్ళ వెనకాతలు తిరగాలని, టీడీపీ వాళ్ళు పట్టుకొని చేపించుకోవాలని ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. మేమైతే వాళ్ళు పట్టుకొని చేయించుకోవాలనే ఆలోచనతో మేము లేము. ఎందుకంటే మేము కష్టపడ్డాము, తిరిగాము, పవన్ కళ్యాణ్ గురించి మేము గట్టిగా కష్టపడ్డాము. ఆయన అధికారంలోకి రావాలనే ఆలోచనతో మా సొంత డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టుకొని తిరిగామన్నమాట. ఇప్పుడు మా పని కూడా చేసుకోకపోవడం చాలా కొద్దిగా బాధగా అనిపిస్తుంది మాకు. అయితే మేజర్గా ఇక్కడ ఏంటంటే పార్టీకి ఒక రిక్వెస్ట్ అనేది అనమాట. ఇక్కడ మనకి ఎవరైనా సరే చిగురుపల్లి నియోజకవర్గం అంటే బస్సు అలాంటి కంచుకోట్ల నియోజకవర్గంలో కొంచెం ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఇక్కడ ధీటుగా ఎదుర్కొని నిలబడే వ్యక్తికి అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్గా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేసి. ఎందుకనేసి అంటే తర్వాత ఎలక్షన్ వచ్చిన టైం అప్పుడు ఎవరికి ఇచ్చుకునే ప్రాబ్లం లేదు, అంటే టికెట్ అనేది ఎమ్మెల్యే టికెట్ అనేది. కానీ ఇక్కడ ఉన్న జన సైనికులకి నెక్స్ట్ ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఇవన్నీ ఎదుర్కొని నిలబడాలని అంటే కొంచెం బలమైన వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం అనమాట. టీడీపీ కాదు, అంటే ఏ పార్టీ అయినా సరే, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఒక అధికారులతో పార్టీని లేకపోతే ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలన్నా సరే కొంచెం అలాంటి వ్యక్తికి అవకాశం అనేది కల్పిస్తే బాగుంటుంది అనేసి మేజర్గా. ఇంకోటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఇక్కడ ఇదే నియోజకవర్గంలో పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన జన సైనికులు ఎంతోమంది ఈరోజు క్రమేపీ ట్రావెల్ అయ్యి ఇక్కడ ర్యాలీలు జరిగి నెక్స్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ ప్రతి విలేజ్లో కూడా జరిగి నెక్స్ట్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది జన చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా టచ్ చేస్తూ ముందే తీసుకెళ్ళిన జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది వెనకబడిపోయారు అని చెప్పి అంటున్నారు అధికారంలోకి వచ్చింది, నిజమేనా? అప్పటికి ఇప్పటికీ చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం జన సైనికులకి టీడీపీ కొంచెం ప్రాధాన్యత అనేది కొంచెం తగ్గించడం వల్ల నెక్స్ట్ ఏ పనులు కూడా ప్రత్యేకంగా జరగకపోవడం వల్ల ఏదైనా సరే టీడీపీ కొంచెం డామినేషన్ అనేది కనిపిస్తుండడం వల్ల
అది అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి అంటే ఒక పార్టీ మీద కొంచెం అధ్యక్షుల వారు కూడా దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసి నెక్స్ట్ నిజాయితీగా ఉన్న జనసైనికులు కూడా సపోర్ట్ ఎంకరేజ్ చేస్తే పార్టీ కూడా డెవలప్ అవుద్ది అనేసి ఆశిస్తున్నాను. అంటే వచ్చే ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు కూడా, కార్పొరేషన్ లోన్ కూడా జనసేన అనేసరి పక్కన పడేస్తున్నారని చెప్పాను. నిజం. అది ప్రత్యేకంగా అయితే బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో దాదాపు 400 బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి అయ్యాయి. కానీ దాంట్లో కనీసం 2 అంటే 2 కూడా మన జనసైనికులు కూడా ఒకటి కూడా అవ్వలేదు అసలు. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు మీరు బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు అంటున్నారు. లాస్ట్ టైము ఇది సహకార సంఘాలు ఉంటాయి, నీటి సంఘాలు ఎన్నికలు కూడా అయ్యాయి. వాటిల్లో కూడా జనసేనకి ప్రాధాన్యత ఇవ్వలేదు. సహకార బ్యాంకులు వీటిల్లో కూడా, ఆ సొసైటీల్లో కూడా చైర్మన్లు వాళ్ళే, వైస్ చైర్మన్లు వాళ్ళే, మెంబర్లు కూడా వాళ్ళే. అడిగారా మరి మీరు? అడిగామండి. మేము వెళ్ళాం, దగ్గర ఒక 20-30 మంది వెళ్ళాం కళా వెంకటరావు గారి దగ్గరికి. సార్ అంటే మరి మీకు అవకాశం లేదమ్మా అని సార్. మా పరిస్థితి ఎలాగుంటే అసలు బీజేపీ వాళ్ళు అయితే దగ్గరికి రానివ్వట్లేదు. మాట్లాడితే జిల్లాలో 3 జిల్లాల అవతల జనసేన గురించి మాట్లాడడం తప్ప యువతల వైపు మాట్లాడద్దు, అంటే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో జనసేన గురించి మాట్లాడద్దు అనేసి అని. ఎలక్షన్లో కూడా మేము ₹1 కూడా తీసుకోలేదు. ఇదే ఆన్ రికార్డ్ మేము చెప్తాం. మేము అయితే వాటర్ బ్యాగ్ కూడా తీసుకునే వాళ్ళం కాదు. మా బళ్ళలో మేము పెట్రోల్ పోయించుకొని మా భోజనాలతో మేము తిని పెద్ద ఆయనకి దగ్గర జనసేన వల్ల 16,000 ఓటింగ్ కలిసింది ఇక్కడ. మెయిన్ జనసేన వల్ల. అది ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే వాళ్ళు మరి ఎందుకు అభద్రతా భావంతో ఉంటున్నారో కానీ మమ్మల్ని అయితే పెద్దగా పట్టించుకోరు. ఓ ప్రోగ్రామ్స్, అదే గవర్నమెంట్ ప్రోగ్రాంలకు ఏంటి పిలవరు. గ్రామ సభలకు కూడా ఇంటిమేషన్ అవ్వట్లేదు. మేము వెళ్ళి అరే ఏట్రా మా పంచాయతీరాజ్ శాఖ మాది, మా బాస్ది, మమ్మల్ని పిలవకపోతే ఎలాగని మేము వాళ్ళతో గొడవలు ఆడి పక్కన కుర్చీలేచి కూర్చునే దుస్థితిలో ఉన్నాం ఇక్కడ. అంటే మేము నెగిటివ్గానే అనట్లేదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరుకే కూటమి అంటున్నారు కానీ ఆ కూటమి ధర్మం అయితే వాళ్ళు పాటించట్లేదు. ప్రభుత్వం గురించి అసలు వాళ్ళు దేనికి కూడా ఆలోచించట్లేదు. మాకు రేపు ఇలాగే ఉంటే దీని ప్రభావం రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పడిపోద్ది. ఇంకొకటి ఏంటంటే జనసేన మన పార్టీ ఎందుకు ఇంత ఇది వెనకబడిందా అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నామండి. మేము ఓ మండలాల వరకు, నియోజకవర్గాల వరకు తిరగగలం. ఇక్కడి నుంచి పైకి చెప్పుకోవడానికి మా బాధ పట్టించుకున్నాడు ఎవరు లేరు. ఇక్కడి నుంచి పలానా వాళ్ళకి ఇది అయిందండి అని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళే ఇది కూడా లేదు. సో దానివల్ల ఏంటంటే అప్పుడు మేము దగ్గర ఒక 100-150 మంది తిరిగి వాళ్ళం. ఈ రోజున తిప్పుకొడితే 10 మంది కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఏమైనా నన్ను అడిగితే అన్న మాకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలన్నా అంటున్నారు. దానికి మేము కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. అదే అపోజిషన్లో ఉండేటప్పుడే అంతమంది 200 మంది వరకు తిరిగేవారంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎందుకు ఇలా ఉందనేది కొంచెం డిఫరెన్స్ అనేది పార్టీ కూడా కొంచెం గమనించి దీని మీద కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు. అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు చీపురుపల్లి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల్లో చీపురుపల్లి నియోజకవర్గం మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. గతంలో జన సైనికులు 1000 మంది పైగా ప్రతి విలేజ్లో ఉండేవారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కొంచెంగా జారుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికి పనులు జరగడం లేదు. లాస్ట్ టైం వైసీపీని ఎదుర్కొని వాళ్ళ పనులు చేసుకుని మా పనులు ఆపేవారు. ఇప్పుడు కూడా లాస్ట్ టైం అయితే ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిందనే ధీమా తప్ప మనకు పనులు అయితే లేవు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వైసీపీకే పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం మీద ఒక దృష్టి పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవరినో పంపించి గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా మళ్ళీ జన సైనికులు పుంజుకునేటట్టు చేసి ఇక్కడ జనసేన పార్టీ గట్టిగా ఉందని కొద్దిగా చెప్పుకోవడానికి బాగా ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ సార్కి ఒకే ఒక మాట చెప్తున్నాం. ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో కమిటీలు కూడా లేవు. మండల స్థాయి కమిటీలు లేవు, గ్రామ స్థాయి కమిటీలు లేవు. ఈ కమిటీలు వేస్తారని కోరుకుంటున్నాము. బ్రో మీ పేరు? నా పేరు రమణ. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం రూరల్ మండల కార్యదర్శి. ఓకే. రీసెంట్గా సర్వేలు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పార్టీని వదిలేశారు అని చెప్పి అంటున్నారు.
పార్టీని వదిలేశారనేది అవాస్తవం. ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న ప్రోగ్రాంలు, పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి 70 ఏళ్ళ చరిత్ర ఉన్న ఊర్లకు కూడా రోడ్లు వేపించి ఆయన అభివృద్ధి ఏంటో ఆయన చూపిస్తున్నారు. ఓకే, మా మైండ్ అంతా దాని మీదే పెట్టారు, డెవలప్మెంట్ మీద. పార్టీని వదిలేశారని చెప్పి అంటున్నారు. ఒక గ్రౌండ్ లెవెల్లో కమిటీలు కానీ లేకపోతే పార్టీని ఇంకా బలవంతం చేయలేదు. గ్రౌండ్ లెవెల్లో అనేది అది నిజమేనండి. ఇంకా కొంచెం గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తే పార్టీ కొంచెం బలం పుంజుకొని ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే దీనివల్ల రానున్న రోజుల్లో పార్టీ పూర్తిగా నాశనం అయిపోద్దని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అలా చూస్తే సర్వేలు ఏముందండి, ఇప్పుడు మా గ్రామం ఉంది, నెడమనూరు గ్రామంలో ఫస్ట్ మాకు ఒక టీంతో ఏర్పడి అది ఇప్పుడు చాలా వరకు మేము ముందుకెళ్ళాం. బ్రో, మీ పేరు? కార్తిక్, జనసేన పార్టీ. జనసేన పార్టీ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ని, జనసేన పార్టీని వదిలేశారని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎలా చూస్తారు దాన్ని? వదిలేశారనేది మనం చెప్పుకునే తగ్గదు కాదు. క్యాడర్ని డెవలప్ చేయట్లేదు, పూర్తిగా వదిలేశారని చెప్పి అంటున్నారు. అలా నిజమేనది? ఒక విధంగా అది నిజమే అనుకోవాలి. అసలు ముందు కింద స్థాయి నాయకులే కానీ, ముందు నుంచున్న నాయకులే కానీ ఎంతవరకు వాళ్ళ వర్క్ గురించి వాళ్ళే ఆలోచించుకున్నారు. కాబట్టి వాళ్ళ వెనకాల తిరిగి నాయకులాగా కృషి చేసుకుంటా, పార్టీ కోసం కార్యకర్తలు పనిచేసుకుంటా ఎంతో కష్టపడుకుంటూ వస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే వచ్చారు. పార్టీ గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడి కృషి చేసి ఈ రోజు వరకు ఇక్కడ దాకా వచ్చి ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల హవా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మనకంటూ ఏ పని జరగాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పని కోసం అడగటాకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు మీరు అడిగినా కూడా చేయట్లేదా, లేకపోతే ఎలా అంట? మనిషి ముందేమో ఏదో చేస్తాము మీకు ఇంకా ఏ పని కావాలి కదా, ఏ పని కావాలి అడగండి, దానికి చేస్తాం మేము ముందే ఉంటాం అంటున్నారు. కానీ ఆ పని, ఏ పని అయితే మనం పట్టుకొని వెళ్తాం ఆ పని అనేది అవ్వట్లేదు, వెనకబడిపోతుంది. మనం అనుకున్న పని వెనకబడిపోతే మనం నమ్ముకొని మన కోసం బాధ్యతలు వచ్చిన వాళ్ళకి మనం ఏ పని చేయగలుగుతాము. ఈరోజు చాలా దాని గురించి చాలా బాధపడాల్సి వస్తుంది. కనీసం 1 సంవత్సరం అయింది అంతే, 2వ సంవత్సరాలకు దూరపడాం. 2వ సంవత్సరంలో ఈ రోజు కూడా మనకు ఒక్క పని కూడా చేయించుకోలేకపోతాం. చాలా బాధాకరంగా ఉంది. జనసేన పార్టీ కోసం మనం ఎన్నో కళ్ళగా అన్నాము, ఎన్నో అనుకున్నాం. కానీ ఈరోజు ఇలా పరిపాలన ఇలా ఉందంటే చాలా బాధపడాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందంటారు మీరు? ఫెయిల్యూర్ అని అనలేము, కానీ కింద స్థాయి, మెయిన్ కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అసలు క్యాడర్నే పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రతి మండలంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ముందు యూనిటీ అనేది చాలా ప్రాబ్లం ఉంది క్యాడర్లో. అది మనం సరి చేసుకోవాలి. కళ్యాణ్ గారు పట్టించుకోవాలి. కళ్యాణ్ గారు పైన అంతా బాగానే ఉంది, పైనంతా ఆయన చేసే రాజకీయం అంతా బాగానే ఉంది. కానీ కింద ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. అసలు మనం ఎక్కడి నుంచి ఎవరికి చెప్పుకోవాలో కూడా, పైన ఎవరున్నారు వాళ్ళకి మనం ఏం చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ వల్ల పని అవుతుందా అని అవదా అని చెప్పి మనకే డౌట్ వస్తుంది. ఒక మోరల్ సపోర్ట్ లేదనమాట. సపోర్ట్ అనేది లేకుండా పోయింది. ఈరోజు ప్రజల దాకా తర్వాత ముందు మనకి ఏదన్నా అడిగితే 10 మంది మన కోసం వస్తారా లేదా అనే అదొక ఆలోచనలో పడిపోయాం. అంటే కమిటీలు వేయలేదు, పూర్తి స్థాయి కమిటీలు వేయలేదు. పూర్తి స్థాయి కమిటీల్లో గ్రామ స్థాయిలో కమిటీలు లేవు. మండల స్థాయిలో ఏదో ఉన్నారన్న పేరుగా కానీ వారు గ్రామాల్లో పట్టించుకునేది లేదు. త్వరలో కమిటీలు వేస్తారని కూడా చెప్పారు పార్టీ నుంచి. మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. కమిటీలు పడితే ఇప్పుడన్నా కొంచెం పార్టీకి బలం ఏమైనా పెరిగిద్దాము. కమిటీలు వస్తే మంచి వ్యక్తులు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ కొంచెం మంచి నాయకులు వచ్చి పార్టీని పట్టించుకొని ముందుకు నడిపించే నాయకులు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కొన్ని సర్వేలు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎలానే పట్టించుకొని పోతే రేపొద్దున పార్టీ అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది అని చెప్పి చాలామంది అంటున్నారు. అది అంతా ఏమి లేదు, పార్టీ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ తీసుకున్న శాఖలకు ఆయన న్యాయం చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నారు ముందుకి. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ కమిటీలు లేకపోవటం, పదవులు పడలేకపోవటం, కష్టపడే నాయకులు కూడా వాళ్ళు ఏదన్నా అడగాలన్నా వాళ్ళకి వెనక ఏమీ లేకపోవటం, గ్రామ స్థాయిలో ఏమీ లేకపోవటం, అది చాలా ఇబ్బందిగా ఉంది. మనం పార్టీ ఎదగాలంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కష్టపడుతున్నారు, ప్రతిదీ నెరవేర్చుకుంటూనే వస్తున్నారు.
ఆయన ప్రతి శాఖ న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. కానీ పార్టీ కూడా ఎదగాలంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా కమిటీలు పడి నాయకులు ముందుండి పార్టీ కోసం కష్టపడితేనే, ఎలక్షన్ ముందు కష్టపడ్డాం, పార్టీ ముందు నుంచి కష్టపడ్డాం, జెండా పెట్టుకొని తిరిగాం. కానీ ఈరోజు మనం ఒక పెద్ద పార్టీతో నడుతున్నాం. కానీ ఆ పెద్ద పార్టీతో మన పార్టీని కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచించి పార్టీని కష్టపడాలని. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంటారా? పవన్ కళ్యాణ్ తెలుసు, కానీ ఆయన పైనున్న సమస్యలే కానీ పైన విధానమే కానీ అవి చూసుకోవటమే సరిపోతుంది. దానికి కింద అసలు కింద వాళ్ళు పట్టించుకొని, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పట్టించుకొని పార్టీని కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనం కూడా కమిటీలు వేసుకుంటే 10 మంది తయారవుతాం, 10 మంది ఏకమయ్యి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పోరాడతాకి ముందుకు వెళ్ళగలుగుతామన్న ఆలోచనలతో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని నాకు ఆలోచిస్తున్నాను. అది నా కోరిక. ముందన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పైన పెద్ద నాయకులు కమిటీలు వేసి నాయకులను తయారు చేసుకొని ఆ నాయకుల ద్వారా పార్టీని కూడా బలాన్ని తీసుకొస్తారని కోరుకున్నాను. ఈరోజు టీడీపీ పార్టీ మొత్తం గ్రామ స్థాయిలో వాళ్ళ కమిటీలు పూర్తయిపోయినాయి, మ్యాక్సిమం 90% పూర్తయిపోయినాయి. ఈరోజు మన పార్టీలో ఈరోజు కూడా ఇంతవరకు కమిటీలు అనేది స్టార్ట్ చేయకపోవటం, కమిటీలు కానీ వేయకపోవటం చాలా బాధాకరం. ఎంతవరకు ఉన్న వాళ్ళే ఉంటున్నారు, కానీ వాళ్ళు పని చేస్తున్నారా లేదని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు అసలు పార్టీని ముందు తీసుకెళ్తాం లేదని పట్టించుకునేది. ఏదో మనకి అంటే 10 మంది కలిసి ఒకసారి తిరుగుతారు, 10 మంది కలిసి ఒకసారి తిరుగుతారు. అందరు కలిసి పార్టీని గ్రామం తిరిగి మనం ఇంకా ఎంతమందిని తయారు చేయాలి, పార్టీలో ఎంతమంది యువకులను ముందుకు తీసుకురావాలి, ఎంతమందిని మహిళల్ని వీర మహిళల్ని ముందుకు తీసుకురావాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలని ఎవరు ఆలోచిస్తున్నారు అంటే ఆలోచన అయితే నాకు లేదు. ఇన్నాళ్ళు తిరిగిన జనసేన పార్టీలో తిరిగాను, కానీ కొత్తలను తయారు చేయటం, ఉన్న వాళ్ళకి ముందడుగు వేపిస్తాం అనేది ఎవరికి ఆలోచన లేదు. పై నాయకులకి అదొకటి ఆలోచించుకోవాలి. ఈ విషయాలన్నీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి. ఆయన కూడా పట్టించుకొని కింద స్థాయిలో కమిటీలు వేయాలని, పార్టీని బలోపేతం చేయడానికి ఆలోచనలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు? దుర్గారావు అండి. జనసేన పార్టీ? అవునండి. ఓకే, రీసెంట్ సర్వేలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీనే వదిలేశారని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అలా చూస్తారు, నిజమే అంటారా? అంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని పట్టించుకోవట్లేదని. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పట్టించుకోవట్లేదంటే ఒకటండి, పార్టీని బలోపేతం చేస్తుంది ప్రజలు, కింద ఉన్న క్యాడరే. కానీ వీళ్ళు అపోహలకు పోయి ఏమనుకుంటున్నారంటే నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదైతే మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ గురించి చూసుకోండి, మేము మా గురించి చూసుకుంటామని నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ క్యాడర్ ఎవరు నిరాశపడలేదు. కాకపోతే ఏంటంటే ఎవరి ఇబ్బందుల్లో, ఎవరి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇటు పార్టీని కాపాడుకుంటున్నారు. ఎవరూ అపోహలు పడాల్సిన పని లేదు. అంటే పూర్తిగా పార్టీ ఇప్పుడు వైసీపీ టీడీపీ పార్టీలు అన్ని కమిటీలు వేసుకొని రెడీగా ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్, పంచాయతీకి, ఎంపీటీసీలకి. జనసేన ఇంకా కమిటీలే స్టార్ట్ చేయలేదు. సో దీనివల్ల పార్టీ ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పాను. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా చేస్తే అలా అంటున్నాను. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన పార్టీ అధినాయకుడి గురించి ఆలోచించాల్సింది ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయంటే, రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దాలి, ఆయన ఆలోచన విధానం. మనం డబ్బు ఇచ్చి ఏది చేయకూడదు. మనం అధికారంలో ఉండి ఏం చేయగలుగుతామో అది చెయ్యాలి. ఇవాళ రూపాయి ఉంటుంది, రేపు రూపాయి పోతుంది, నువ్వు రూపాయి ఇస్తే నీ వెనకాల ఉంటా, నువ్వు రూపాయి ఇవ్వకపోతే నీ వెనకమాల ఉన్నాను అనే రాజకీయ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు వేసుకొని క్యాడర్ నిలబెట్టుకుంటున్న పార్టీ జనసేన పార్టీ. క్యాడర్ ఓకే, ఎన్ని సంవత్సరాలని ఇలా ఉండుద్ది అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా? ఇప్పుడు కమిటీలు కూడా ఇలా రేపొద్దున ఎలక్షన్స్ వచ్చేస్తాయి, ఏమిటి పరిస్థితి? మరి నాది ఒక చిన్న విన్నపం. ఈ పార్టీలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలో దూకి, ఈ పార్టీలో నుంచి ఇంకో పార్టీలో దూకి, క్యాడర్ అలా కాదు కదండి. క్యాడర్ అనేది ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీని నిలబెట్టుకోవడం కోసం క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ని మనం అసలుకి వాళ్ళని చులకనగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ విధంగా మాట్లాడాలి? ఏమండి, మాకు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పార్టీని, మా అధినాయకుడిని నమ్ముకొని వస్తున్న రేపొద్దున్న ఇవాళ మొన్నటిదాకా ఒకటి అన్నారు, ఈరోజు 21 అయింది, రేపు దాన్ని 41 చేయొచ్చాము, దాన్ని 101 చేయడానికి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడే పార్టీని డెవలప్ చేయాలి. పార్టీని వదిలేసారు పూర్తిగా, కమిటీలు వేయకుండా అని చెప్పి అంటున్నారు. కమిటీలు వేయాలి వద్దా అంటారు? కమిటీలు అయితే వేయాలండి, కానీ కమిటీలు వేసిన కాడి నుంచి పెత్తనం కూడా కొద్దిగా చలాయిస్తున్నారు.
అది కూటమిలో ఉండగా కమిటీలు అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే వేసిన తర్వాత ఒకరి గురించి మాట్లాడతారు, వాడికి నచ్చదు, ఇంకొకరి గురించి మాట్లాడతారు, అది నచ్చదు. కానీ ఇది ప్రజల నుండి పుట్టిన పార్టీ. వేరే వాళ్ళు అయితే నువ్వు క్యాడర్ ఉంటేనే పార్టీ, లేదు క్యాడర్ లేకపోతే పార్టీ కాదు. ఇది ప్రజల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతిదీ ఆలోచిస్తున్నారు. నీకు క్యాడర్ లేదు, నీకు బలం లేదు, నీ పార్టీలో జనాలు లేరు అంటే ఎలా కుదిరింది? ఈరోజు అదే 164 సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. 164 సీట్లు వచ్చినాయి అంటే ప్రతి ఊర్లో క్యాడర్ను ఒక్క కార్యకర్త 10 మంది కార్యకర్తలతో సమానం. ఓకే, ఇప్పుడు పొత్తులో కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. రేపు పొద్దున్న సింగిల్కి వెళ్తే అసలు మనకి క్యాడర్ లేదని చెప్పి చాలామంది అంటారు. రేపు సింగిల్కి వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూసారండి ఎప్పుడైనా? అది ఏంటంటే ఎవరిది ఎటువైపు అయినా డిసైడ్ చేయాల్సింది ఒక్కడే, అది పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు. అది నువ్వు క్యాడర్ ఉందో క్యాడర్ లేదో తర్వాత సంగతి. ఇప్పుడు 10 మందికి కావాల్సింది, నీకు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎటు పరిస్థితుల్లోనూ 90 సీట్ల పైన రావాలి. నీకు ఆ 90 సీట్లు సరే విడివిడిగా పోటీ చేశారా అనుకోండి, 175 సీట్లకి ఒకరికి 80 రావచ్చు, ఒకరికి 80 రావచ్చు, ఇంకోటి 15 రావచ్చు. మధ్యలో ఎంత ఉంది? 15 విలువ. ఆ 15 విలువ ఈ 80 గొప్ప, ఈ 80 గొప్ప, 15 గొప్ప. అది ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరు? గుడిసే సురేష్, నున్న గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు. ఓకే, రీసెంట్గా కొన్ని సర్వేల్లో చాలామంది వరకు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పార్టీని పట్టించుకోవడం మానేశారు, అలాగే క్యాటర్ని కూడా గ్రౌండ్ లెవెల్లో పట్టించుకోవడం మానేశారు అని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? వాస్తవం ఉందా లేదా? కరెక్టేగానండి. దాని విషయం ఏంటంటే ఆయన పెద్ద తరహాలో ఉన్నాడు కాబట్టి ఆయన కింద ఉన్న వాళ్ళకి అప్పచెప్పాడు. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టపడే వాళ్ళని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా ప్రోగ్రాం కానీ పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారంటే కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. అప్పటికప్పుడు వైట్ బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళని స్టేజ్లు ఎక్కియటం, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వటం అలా చేస్తున్నారు. దానివల్ల పార్టీకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా కమిటీలు వేయలేదు, ఇతర పార్టీలో కమిటీలు వేస్తారు. సో అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయకపోతే ఎలా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎలా చూస్తారు? అది కరెక్టేనండి. కమిటీలు వేస్తామని ఎప్పుడో చెప్పారు, ఎందుకంటే అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. కమిటీలు కూడా వేస్తే పార్టీ ఇంకా బలంగా తయారయ్యే అవకాశం ఉంది. ముందు మెయిన్ కమిటీ వేయాలి, కమిటీ వేస్తే ఉపయోగం ఉంటుంది. అదే అంటే ఏమంటున్నారంటే ఇలానే చేస్తారు, రేపొద్దున పార్టీ నాశనం అయిపోద్ది అని చెప్పి అంటున్నారు. నాశనం అవ్వడానికి ఉండదులే కానీ ఉండా బలం తగ్గిద్దండి. ఇప్పుడు కేడర్ను పట్టించుకోకపోతే ఇంట్రెస్ట్ అనేది పోయిద్ది. ఎవరికైనా కష్టపడేవాడిని గుర్తించి వాడిని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాడు ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏం పట్టించుకోకుండా వాళ్ళు పనులు చూసుకుంటా కేడర్ను వదిలేస్తే మరి ఇబ్బందేగా. కష్టపడేవాడికి అక్కడ ఏముంటుంది, ఉపయోగం ఏముండదు కదా. అంటే కొంతమంది ఏమన్నారంటే ఉన్న అపోజిషన్ అదే ఏదే పనులు ఉన్నాయో అన్నీ టీడీపీ వాళ్ళకి వెళ్తున్నాయి, జనసేన వాళ్ళకి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? అది కరెక్టేనండి. ఎక్కడైనా ఒకటే జరుగుతుంది, జనసేన వాళ్ళని పట్టించుకోవట్లా. ఫస్ట్ లోన్స్ పెట్టుకోవడంలో కానీ లేకపోతే ఇతర పనులు చేయించుకోవడం కానీ ఆ విషయాల్లో, లోన్ విషయాల్లో కూడా మాకేం చెప్పట్లేదు. టీడీపీలు చూసుకుంటున్నారు. ఇప్పుడు రోడ్ల విషయమే కానీ చెరువు తవ్వకాల్లోనే కానీ కనీసం మాకు కొంచెం ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లా. వాళ్ళు చూసుకుంటున్నారు. గట్టిగా అడిగితే సరే చూద్దాము చేద్దాము మీకు కూడా ఇస్తామంటున్నారు, కానీ అదైతే జరగట్లేదు. అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు ఇప్పుడు? మామూలు పర్సెంటేజ్ అనేది అయితే మాకైతే చిన్నవి 4-5 రోడ్లు ఇచ్చారండి. దగ్గర 120 రోడ్ల దాకా వేశారు. జనసేన వాళ్ళకి ఇచ్చిందల్లా 4 రోడ్ల దాకా ఇచ్చారు అంతే. ఇక్కడికి ఏం చెప్పబోతున్నారు మీ తరఫున? పవన్ కళ్యాణ్ గారిని అయితే మాట అనడానికి అయితే ఏం లేదండి. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన తరహాలో ఆయన చేయాల్సిన ఆయన చేస్తున్నాడు. దాని గురించి ఆయన అంటానికి సరిపోదు. కాకపోతే ఒకటే, ఆయన కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఏంటి అనేది ఆయన కూడా కొంచెం ఒకసారి చూస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బలానికి ఇంకా పార్టీ పైకి వెళ్ళే అవకాశానికి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. పేరు నాగరాజు అండి, పానకాల నాగరాజు. జనసేన పార్టీ కార్యకర్త నేను ఇప్పుడు. ఓకే, రీసెంట్గా కొన్ని సర్వేలు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పూర్తిగా వదిలేశారు, పార్టీని పట్టించుకోవట్లేదు, క్యాడర్ని పట్టించుకోవట్లేదు, ఇలా చేసుకుంటే వెళ్తే పార్టీ రేపొద్దు నాశనం అయిపోద్ది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్పింది. కేకే సర్వే కానీ కొంతమంది అంటున్నారు. అలా చెప్తారు. అదేమి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం 10 సంవత్సరాలు పైబడి ఉంది. జనసేన పార్టీ వచ్చి 10 సంవత్సరాలు పైబడి ఉంది. 10 సంవత్సరాలు కష్టకాలంలోనే ఉండింది. ఇది వచ్చి సంవత్సరం అయిందండి. సంవత్సరం అయితే గవర్నమెంట్లో
గవర్నమెంట్లో మన పవన్ కళ్యాణ్ గారికి ఏదో తగ్గుతుందనే మాట అయితే మాత్రం అదైతే కనుక అపోహ. అంటే జనాలు క్రియేట్ చేసేది కొన్ని చెడపురుగులకు క్రియేట్ చేసేది అనమాట. ఇదైతే వాస్తవం కాదు. అయితే కింద క్యాడర్లో కొద్దిగా అవకతవకలు అయితే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అవి ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. గెలవక ముందు ఒకలాగుంటారు, కష్టపడి పనిచేస్తారు. గెలిచిన తర్వాత నాకు కావాలని చెప్పేసి ఒకళ్ళు పోటీ పడి ఆ పోటీతత్వంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బొరజిమ్ముకుంటారు. ఇది సహజంగా జరిగేది. అయితే ఎక్కడో లోబీ ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల ఉండిద్ది. అన్ని చోట్ల అసలు ఉనికి ఉండదు, లేకపోతే పేరు లేదు, లేకపోతే పక్కన పెట్టేశారన్నమాట. ఇది అవాస్తవం అనమాట. ఇదేంటంటే 90% వైసీపీ వాళ్ళు బొరజిమ్మడానికి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ జనసేన కార్యకర్తలని బలహీనపరచడానికి ఖచ్చితంగా గ్లేమ్ ప్లానింగ్ అనమాట. ఇదైతే 100% ఒక జన సైనికులుగా నేను చెప్తున్నాను. ప్రతి జన సైనికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి బురదలు జిమ్మినప్పుడు మనం గత 10 ఏళ్ళుగా ఏ విధంగా మనం తట్టుకొని నిలబడ్డామో, గెలవక ముందు కాదు, గెలిచినప్పుడు కూడా ఒడిదుడుకులు వస్తే బురద జిమ్మడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చెడపురుగులు. కానీ మనం నిలబడి ఖచ్చితంగా వీటిని తిప్పికొట్టే ప్రభావంగా మనం పనిచేయాలి తప్ప, మనం ఎవరో బురద జిమ్మారని చెప్పేసి మనం మేదేసుకొని మనం భయపడిపోయి మనం ఇంకేముంది, మన ఉనికి లేదు, మన ఉనికిపోయింది అనే మాట అబద్ధం. ఉనికిపోతే ఇంత మేజర్ పంచాయతీలు 10,000 ఓటింగ్ ఉన్న మేజర్ పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం అంత చిన్న విషయం కాదు కదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే కాదు, ప్రసాదంపాడు చేశారు, నాయనవరం చేశారు, అంబాపురం చేశారు, మన రామర్పాడు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంచుమించుగా మేజర్ పంచాయతీలే కదా. ఉనికే తీసేశారనే మాట మాట్లాడితే ఈ కార్యక్రమం ఎలా చేస్తారు? ఇది జెండా వందనం దిమ్మ కట్టడమే విచిత్రం. దిమ్మ కట్టడమే చాలా గొప్ప విషయం. 1 ఇయర్లో దిమ్మ కట్టడమే, ఈ జనసేన దిమ్మ కట్టడమే విచిత్రం, గొప్ప విషయం. దాన్ని జెండా వందన కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఉనికిపోయింది, అది పోయింది, ఇది పోయిందని చెప్పేసి రకరకాలుగా పని పాట లేని వాళ్ళు, లేదా కావాలని బురజిమ్మే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కావచ్చు, కూటమిలోనే కొంతమంది గిట్టని వాళ్ళు కావచ్చు, నాకు ఈ కాంట్రాక్ట్ రాలేదని చెప్పేసి వేదన పడి ఇంకో కాంట్రాక్ట్ కోసం ఎదురు చూడకుండా ఇదే కావాలి నాకు పోటీ పడి ఈ మనసు భేదాలు వచ్చేసి ఈ విధంగా బురద జిమ్మడానికి తక్కువ శాతం జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బురద జిమ్మితే మనకు బలం ఉంటుందని అలాగే జిమ్మొచ్చు తప్ప ఇది ఎటువంటి నిజమైన కార్యక్రమం కాదండి. దీన్ని ఎవరు జనసైనికులు ఖచ్చితంగా ఎవరు దీన్ని మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కష్టపడి పోల్చుకుంటే ఈ 1 ఇయర్లో ఈ పంచాయతీ మేజర్గా మెయిన్ పంచాయతీలు బస్సు పట్టిన పంచాయతీలకు సంబంధించి ప్రెసిడెంట్ల హోదాల్ని బస్సు పట్టించిన 5 ఏళ్ళు ఈ 1 ఇయర్లోనే ప్రెసిడెంట్లు సరదాగా ఉన్నారు. ఇవాళ కలకల్లాడుతూ సంతోషపడుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు 90% ప్రెసిడెంట్లు ఇవాళ జనసేనలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ ఏది మరి సంతోషకరంగా లేకపోతే వాళ్ళు ఎందుకు చేరడానికి ముందుకు ఉంటారండి? నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో దాదాపు ఎన్నో మంది, ఒక 20-30 మంది ప్రెసిడెంట్లు జనసేనకు వస్తారని నాకు తెలిసిన సమాచారం. ఇది లేటెస్ట్గా మొన్న కూడా ఈ కార్యక్రమంలో మన ఎంపీ గారి ద్వారా తెలియజేశారు. ఖచ్చితంగా మన రాజేష్ గారు చెప్పారు, వాళ్ళందరూ రమేష్ గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. ఇది వాస్తవమైతేనే కదా చెప్తారు పార్టీలు చేస్తున్నారంటే. అందుకనే ఎప్పుడైనా సరే మనం వచ్చింది 1 ఇయరే. మన నాయకుడికి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. ఆయన ఏ ప్లానింగ్ లేకుండా 10 సంవత్సరాలు నిలబడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ని నిలబెట్టింది ఆయన ద్వారా కదండి, ఆయన కష్టమే కదా. ఇవాళ ఈ గవర్నమెంట్ ఈ విధంగా అతలాకుతలం అయిపోయిన ఈ కూటమి గవర్నమెంట్ ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఇవాళ ఎంత అద్భుతాన్ని 10,000 నుంచి 70-80 వేలు మెజార్టీ తీసుకొచ్చిందంటే అది ఆ విధానం ఎవరిది? ఆ విధానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి, ఆ క్రియేటివిటీకి పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి నేను సంతోషంగా బలంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఇంకొకసారి తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, జనసేన కార్యకర్తలు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కూటమి సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మమ్మల్ని బలపరుస్తామని కనుక ఆలోచన చేయగలిగితే వాళ్ళే బలహీనపడిపోతారు. ఎందుకంటే జనసైనికుల దగ్గర మనోభావం ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు ఎక్కువ ఉందంటే, దెబ్బతిన్న జనసైనికులు 10 సంవత్సరాల నుంచి ఎన్ని దెబ్బలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా 10 సంవత్సరాల నుంచి వెన్ను చూపకుండా వెనక తిరగకుండా నిలబడారు. అది మీరు గుర్తుపెట్టుకొని బురద జిమ్మేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని బురద జిమ్మితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా సరే బురద జిమ్మాలంటే మీకు అర్హత ఉండి ఉండాలి. ఆ అర్హత ఉండి ఉండాలి, ఆ తాయి ఉండి ఉండాలి. ఏమీ లేకుండా బురద జిమ్మడం అనేది చాలా దుర్మార్గం. ఆయన డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే ఇంకో రకంగా వ్యాపారం చేసుకోవడానికి రావాలి. ఆయనకి వ్యాపారం అంటూ ఏమీ లేవు. ఆయనకు ఒక సినిమా షూటింగ్ చేసుకుంటేనే ఆయనకి డబ్బులు వస్తాయని ఖచ్చితంగా. సినిమా షూటింగ్లు సహా పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని ఆయన రోడ్ల మీద పడుకొని తిండి తిప్పలు లేకుండా కుటుంబాన్ని వదిలేసుకొని
ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ సక్సెస్గా తీసుకొచ్చింది అక్షరాల పవన్ కళ్యాణ్ గారండి. ఇదైతే అందరూ ఇది నమ్మశక్యం, ఇది ఖచ్చితం అనమాట. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన కష్టాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదండి, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు సభకు వచ్చినా కూడా ముందు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన తర్వాత వేరే విషయం సబ్జెక్ట్ మాట్లాడారు. ఏమంటే ఆయనకి పవన్ కళ్యాణ్ని గుర్తించడమే ఒక పని కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి అని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించారు. మీరెందుకు గుర్తించట్లేదు? అది గుర్తించడం మానేసి పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు బురద జిమ్మే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఆయన అన్ని వదులుకొని రోడ్ల మీద పని చేయడానికి వచ్చాడండి. ఆయన డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సరే రోడ్ల మీదకి వచ్చి పని చేయడం ఎప్పుడైనా గమనించారు మీరు? ఏ పార్టీలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఒక డిప్యూటీ సీఎం పదవి ఉన్న అతను రోడ్ల మీదకి వచ్చి పని చేయడం ఎప్పుడైనా చూశారు మీరు? చూడలేదు. ఇది వార్చలేక, ఇది తట్టుకోలేక మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు దానివల్ల నష్టమే తప్ప ఉపయోగం అయితే. చేతనైతే మంచి చేయండి, చేతనైతే పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున కార్యకర్తలు చేసే పనులు మీకు నచ్చితే సంతోషపడండి, నచ్చితే సహకరించండి, లేదంటే మెలకొండ కూర్చోండి. అంతే తప్ప మీరు బురద జిమ్మే కార్యక్రమాలు ఆపుకోమని నేను ప్రతి ఒక్క కార్యకర్త చెబుతున్నాను. ఇది నమ్మి మన జనసేన కార్యకర్తలు ఎవరు కూడా బలహీనపడద్దండి. 10 సంవత్సరాలు ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డాం. ఇవాళ ఒక స్థాయిలో దేశ ప్రధాని గర్వంగా చెప్పుకునే మన నాయకుడి గురించి మనం ఎప్పుడు కూడా తప్పు పట్టుకోకూడదు. ఆయన ప్రతి నిమిషం ఆయన పడే కష్టం, ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి రేయి పగలు కూడా ఆయన మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దీనికి మనం పదవని ఇదేని మనం ఆయన ఇబ్బంది పెట్టద్దు దయచేసి కోరుకుంటున్నాను. నేను ఒక టైల్స్ పని చేసి, నేను టాయి పని చేసే కాంట్రాక్ట్ నేను. నాకేంత అవగాహన ఉంటే చదువు ఉండి, సంస్కారం ఉండి, ఉద్యోగాలు లేక రోడ్డుని పడి చాలామంది లక్షల మంది తిరుగుతున్నారండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదండగా ఉండకపోయినా పర్లేదు, బురద జిమ్మే కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు మాత్రం సమాధానం చెప్పాలి. ఎందుకంటే మగోడు లాగా ఉండొద్దు మీరు. ఎందుకంటే బురద జిమ్మడం అంటే చాలా తప్పండి. ఇది పనిచేసేవాడి మీద ఇంకా బురద జిమ్మడం చాలా తప్పండి. ఇది వార్చలేక వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు తట్టుకోలేక మన చంద్రబాబు నాయుడు సీఎం గారు సమాన స్థాయి ఇస్తున్నాడని చెప్పి తట్టుకోలేక రకరకాలుగా ఉన్నాయి. కానీ అది మనం మాత్రం దాన్ని ఖండించాలి తప్ప మనం ప్రోత్సహించకూడదు. జై జనసేన, జై హింద్.